నేను చెప్పేది వినపడుతుందా? వేరే వాళ్ళ ఉద్దేశాల గురించి పక్కన పెడదాం, వాళ్ళు ఏం చేస్తున్నారు ఏం మాట్లాడుతున్నారు అనేది పక్కన పెడదాం. ఆ భాష కరెక్టేనా? ఆ భాష గురించే చాలా మంది అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు కాబట్టి మీరు చెప్పండి. భాష ఏం మాట్లాడండి? మీరు బూతులు మాట్లాడా? బూతులు ఏం మాట్లాడలేదే. ఎవడు అడగలేదు అన్నాడు. సో ఎవడు అడగలేదు, ఏదో అడిగితే అన్నారు పచ్చి అబద్ధం. అదే ఇప్పుడు మీరు చెప్పేది ఏంటంటే, చిట్టిబాబు గారు మీరు చెప్పేది ఏంటంటే బాలకృష్ణ గారు చేసినటువంటి వ్యాఖ్యల్లో కించిత్ తప్పు కూడా లేదు, అంత పర్ఫెక్ట్ గా ఉంది. అదే మాట్లాడాల్సిన పద్ధతి అంతేనా? అదే మాట్లాడాల్సిన పద్ధతి అంతేనా? మీ అభిప్రాయం అదేనా? సమాధానం చెప్పనివ్వండి. అడిగారు సమాధానం. ఎక్కడ బూతులు మాట్లాడలేదు. ఎవడు ఆడు అనేది నా పేరు. నేను అదే సార్ అనేది, అనేది బయట ఫీల్ అవుతున్న వాళ్ళది తప్పు, వాళ్ళు ఫీల్ అవ్వడం తప్పు అంతేనా? బయట ఫీల్ అవుతున్న వాళ్ళని రెచ్చగొడుతున్నారు అనవసరంగా. ఎందుకంటే అసలు విషయాన్ని దాచిపెట్టడానికి ఈ అసలు విషయాన్ని ఎవరు దాచిపెట్టట్లా, అది మాట్లాడుతున్నారు. మీరే మాట్లాడుకోండి దయచేసి. సార్ కాదు సార్, ఇప్పుడు మీరు చెప్పేది మేము వింటున్నాం కదా, మేము అడిగేది కూడా మీరు వినాలి కదా. చెప్పనివ్వండి. ఇప్పుడు నేను అడిగేది కూడా మీరు వినాలి కదా. గొడవ పడుతున్నారంటే రెచ్చగొడుతున్నారు. ఫ్యాన్స్ రెచ్చగొట్టి అసలు విషయాన్ని వాళ్ళిద్దరు గొడవ పడుతూ ఉంటే అసలు విషయం మరుగున పడిపోద్ది. ఈ అబద్ధం బయటపడింది, ఇది అబద్ధం బయటపడింది, అది దాని మీద చర్చ రాకూడదు ప్రజల్లో. చర్చ వస్తే చిట్టిబాబు గారు సరే మీరు మాట్లాడారు కదా, నేను అడిగేదానికి స్ట్రైట్ గా ఒకటే మాట సమాధానం చెప్పండి. అసలు విషయం ఎక్కడా మరుగున పడలేదు, పడదు, జరగాల్సిన చర్చ జరుగుతుంది. దాంతో పాటు ఇది అవసరం లేదంటారా? దీనికి ప్రయారిటీ లేదా? చిరంజీవి తిట్టలేదు. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ కానీ వాళ్ళిద్దరి మీద చిచ్చు పెడుతున్నారు. ఎందుకంటే వాళ్ళ ఫ్యాన్స్ మీద చిచ్చు పెట్టి అసలు విషయాన్ని మరుగున పడటానికి. మళ్ళీ మరుగున పడుతున్నాయి అంటారా? మనం ఇప్పుడు దాకా మాట్లాడింది అదే సార్. మరుగున పడితే మనం ఎక్కడ మాట్లాడతాం? మరి ఎక్కడ మరుగున పడింది? మనం మాట్లాడుతూనే ఉన్నాం కదా, అందరూ మాట్లాడుతున్నారు కదా, మరుగునేం పడలా. కాకపోతే దీనికి ప్రయారిటీ లేదని ఒక మాట మీరు చెప్పండి. కేవలం ఒక్క విషయానికి ప్రయారిటీ ఉంది, దీనికి ప్రయారిటీ లేదని మీరు ఒక మాట చెప్పండి. నేను అడగను, ఏముంది? ఏంటో అర్థం కాల ప్రశ్న. ఇప్పుడు మనం ఇప్పుడు దాకా మాట్లాడింది ఏంటి? మీరు మరుగునే పడుతుంది అని ఏదైతే అన్నారో దాని గురించే మాట్లాడుతున్నాం. అదేం మరుగున పడలేదు. దాంతో పాటు కొంతమంది అభిమానులు, చిరంజీవి గారి అభిమానులు ఫీల్ అయిన మాట వాస్తవం. దానికి ప్రయారిటీ లేదా? దానికి ప్రయారిటీ లేదు అని మీరు ఒక మాట చెప్పండి. కాదు, మరుగున పడలేదు అనగానే మరుగున పడిపోయింది. ఇప్పుడు ఎంతసేపు చిరంజీవి బాలయ్య అన్నాడు, చిరంజీవి అన్నాడు, ఇదే మాట్లాడుతున్నారు. చిరంజీవి బాలయ్య ఏం తిట్టలేదు, బాలయ్య చిరంజీవి ఏమి తిట్టలేదు. దాన్ని ఫోకస్ చేస్తున్నారు. అసలు మరుగున పడిపోయింది ఈ పచ్చి నిజం, ఇన్ని అబద్ధం బయటపడింది, దీనికి చెప్పాలి. ఎక్కడ మరుగున పడింది? అంతా మాట్లాడుతున్నారు. సరే, మీరు మాట్లాడడానికి ఇష్టం లేదు, అర్థం అవుతుంది. కొన్ని విషయాలు మీరు మాట్లాడలేరు, కొన్ని విషయాలు మీరు మాట్లాడడానికి సిద్ధంగా లేరు. ఆయన చెప్పిన లెటర్ పూర్తిగా చదవాలి కదా. ఇందాక నుంచి నట్టికుమార్ మాట్లాడుతూ కూడా ఆయన తప్పులు, ఆయన మంచి తీసుకోండి, చెడు ఆయన మాట్లాడేది నిజమా, ఆయన మాట్లాడేది అబద్ధమా? కాదన్నా, నేను ఒకటే మాట చెప్తా. అక్కడ జీవో వచ్చింది మంచి తీసుకోండి, చెడు కోసం ఎందుకు మాట్లాడతానో లెటర్ లో రాయలేదు. ఎప్పుడు శత్రువును కూడా ప్రేమించే వ్యక్తి చిరంజీవి. మీరు అవునన్నా కాదన్నా అదే మాట మాట్లాడతా. వాస్తవం, నేను ఆయన వైసీపీ శత్రువు కాదు, టీడీపీ శత్రువు కాదు, జనసేన శత్రువు కాదు. అందరు మిత్రుడు. ఆయన అందరు మిత్రుడు. కనుక ఆయన పిలిచారు, ఆయన పెద్ద మనిషిగా చూశారు, పెద్ద మనిషిగా వెళ్ళాడు, జీవో తెచ్చాడు. ఇది మాట్లాడారు కదా, దొంగ తిరుగులు మాట్లాడదు. ఆయన్ని అవమానించారు. తీసుకోండి, ఆయన మాట్లాడి ఆయన కాదన్నా ఎవరైనా ప్రపంచంలో ఆయన మాటకి 100% ఆయన చేసిన లెటర్ కి యాక్సెప్ట్ చేశారు, ఆయన మాటను గౌరవించారు. ప్రతి ఒక్కరు కూడా చెడు కాదు, అక్కడ మంచి జరిగిందని చూడమన్నాడు, మంచి తీసుకున్నారు. దాన్ని ఎందుకు రాద్ధాంతం చేస్తారు? రాజకీయంగా 100 మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారు, రాజకీయంగా 100 మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారు, దానికి ఎంతో మంది రాజకీయంగా మాట్లాడుతున్నారు. రాజకీయ నాయకుడు కాదు కాబట్టి ఆయన రాజకీయంగా చెప్పడు. ఆయన రాజకీయంగా సమాధానం చెప్పడు. అసెంబ్లీలో జరిగిన దానికి సాక్షాత్ దేవాలయం అసెంబ్లీ కాబట్టి, ఎక్స్ ఎమ్మెల్యే కాబట్టి, మినిస్టర్ కాబట్టి, ఎక్స్ రాజ్యసభ కాబట్టి దానికి సమాధానం చెప్పాల్సి వచ్చింది. లేకపోతే అది కూడా చెప్పడు. మంచి తీసుకోండి, ఇవన్నీ డ్రామా మాట్లాడద్దు. చిరంజీవి ఎన్ని అనుకున్నా మీరు వైసీపీ వాళ్ళు ఎన్ని మాట్లాడుకున్నా, పేరు నాని ఎన్ని మాట్లాడుకున్నా,
నేను ఆ ఎన్నిట్ల కోసం నేను రాజకీయ ఉద్యోగికి వెళ్ళట్లేదు కాబట్టి నువ్వు ఎన్ని మాట్లాడుకున్నా, నువ్వు జగన్మోహన్ రెడ్డి మీరు అందరూ వెనకేసుకు వచ్చినా, ఏమి జరిగింది అక్కడ వాస్తవాలన్నీ అందరికీ తెలుసు. దానికోసం మనం ఏమీ మాట్లాడాల్సిన అవసరం లేదు. అంటే ఇప్పుడు నువ్వు చిరంజీవి మాట్లాడకుందంటే అంటే ఇప్పుడు ఆయన ఇప్పుడు 9వ నెంబర్ చిరంజీవి అబద్ధం చెప్పాడా? ఇప్పుడు ఓకే. చిరంజీవి అబద్ధం చెప్పాడా? నువ్వు మాట్లాడే చిరంజీవి ప్రకారం నిజమే అయితే చెప్పాడు. చిరంజీవి అబద్ధం చెప్పాడా? కాకపోతే ఓకే, ఏంటంటే చిట్టిబాబు గారు, అందుకే చిట్టిబాబు గారు, శత్రువును కూడా రవికుమార్ గారు, ప్రేమించే తత్వం ఒక్క అయింది. నిమిషం. శత్రువును కూడా రవికుమార్ ప్రేమించే గారు, తత్వం. రవికుమార్ గారు. అంతే తప్ప దాన్ని మీరు అర్థం చేసుకోండి. డైరెక్ట్ గా చెప్పు, ఆ, అడుగుతున్న దానికి మీరు అక్కడ ఉన్న సమాధానం చెప్పు. పవన్ ఆర్నామూర్తి కళ్యాణ్ మీరు ఎన్ని చెప్పింది సంవత్సరాలు నిజమా? ఎందుకు మాట్లాడలేదు? పవన్ రాజమౌళి కళ్యాణ్ మాటకు చెప్పింది మా సమాధానం అన్నయ్యని ఎందుకు చెప్పలేదు? అవమానించారు, పవన్ కళ్యాణ్ చెప్పింది రాజమౌళి నిజమా? గారి మాటకి ఆర్నామూర్తి గారు ఎందుకు సమాధానం చెప్పలేదు? ఆలీ గారు ఎందుకు ఎందుకు ఈ సమాధానం డ్రామా? చెప్పలేదు? ఎందుకు ఈ కొనసాగి డ్రామా? కృష్ణపట్ల సమాధానం ఎందుకు చెప్తున్నాడు చెప్పలేదు? ఎందుకు ధైర్యం చాలదా డ్రామాలు ఆడతారని? ఈ ఆర్నా- సినిమాలో డ్రామాలు ఆడతారు రాజమౌళి ఎందుకు? గారు మాటలు ఈ రోజు చిరంజీవి మాట్లాడలే. చెప్పింది నిజమా? జీవో వచ్చిన చిరంజీవి 3 రోజులకు అవమానించలేదు మాట్లాడాడు, అన్నాడు. 3 days కు పవన్ కళ్యాణ్ మాట్లాడాడు. మా అన్నయ్యని మహేష్ అవమానించాడు బాబు అన్నాడు. మహేష్ ఏది బాబు నిజం జీవో ఇందులో? వచ్చిన మహేష్ బాబు అది అరగంటకు మాట్లాడు. మాట్లాడాడు, 10 నిమిషాలకి. 10 minutes పక్కనే ఆర్నామూర్తి గారు ఉన్నారు, పక్కనే ఆలీ గారు ఉన్నారు, పక్కనే పోస్టర్ ఉన్నారు. ఆ రోజు ఎందుకు మాట్లాడాలి? నటి కుమార్, ఈ డ్రామా మాటలు ఎందుకు? ఎన్నా ఓపెన్ గా చెప్పు. ఒకటి ప్రజలు చూస్తున్నారు ఎవరు ఏ పార్టీకి ఉన్న అభిమానులు అనుకుంటారు. కానీ చిరంజీవి ప్రపంచం అంతా అభిమానులు ఉన్నారు. చిరంజీవికి అందరూ వాడు వైసీపీ వాళ్ళు ఇప్పుడు నీ మాటలకు వైసీపీ వాళ్ళు జిందాబాద్ అవ్వచ్చు. ఇప్పుడు నా మాటలకు చిరంజీవి గారి అభిమానులు ఉంటే 100% అది మంచి అయితే మంచి తీసుకుంటారు, చెడు అయితే చెడు తీసుకుంటారు. అంతే తప్ప ఎవరు అబద్ధం అంటే అయిపోదు అది అయిపోదు. ఆ రోజు జరిగిన దాంట్లో చిన్నవాళ్ళకి అన్యాయం జరిగింది జగన్మోహన్ రెడ్డి దాంట్లో. నీ గుండెమే చేసుకొని చెప్పు. ఆ భీమా నాయకు 105 థియేటర్లు సీజ్ చేశాడే, మరి అదే అఖండ సినిమా ఏమైనా సీజ్ అయిందా? అవలేదు కదా. 105 థియేటర్ భీమా నాయకు థియేటర్ సీజ్ చేసి 5 రూపాయలు 35 రూపాయలు అమ్మన్నారే. ఏది జగన్మోహన్ రెడ్డి గారి టైంలో ఆ రోజు ఏమైపోయారని అందరూను. అది పవన్ కళ్యాణ్ గారి సినిమాని మొత్తం సర్వనాశనం చేసిన రోజు ఏమైపోయారని అందరూను. అదే మరి అఖండ సినిమాకి ఎవరు రాలేదే. ఆ రోజు ఖండించాం, ఆ రోజు కానీ మా భజన ఈరోజు దాకా నేను వైసీపీలో, అప్పుడు మీతో పాటు వైసీపీలో ఉన్నాను. నేను కూడా నేను ఖండించాను. అప్పుడు కూడా 105 థియేటర్లు సీజ్ అయ్యాయి. అంటే కూటమిని విమర్శిస్తే వైసీపీలో ఉన్నట్ట ఏం మాట్లాడతావు? జగన్మోహన్ రెడ్డి అది కాదు, జగన్మోహన్ రెడ్డి అభిమానిస్తాను.